సార్ ఒకసారి ఎలా చూసి సార్ ఒకసారి వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడనే దానికి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ని రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టడానికి ఒక ఉదాహరణ అని సందర్భంగా చెప్పొచ్చు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా భోజనం చేయాలి అనే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ప్రతి పేదవాడికి, కార్మికులకు, కర్షకులకు భోజనం పెట్టడం ప్రారంభించి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనకు అనుగుణంగా మరలా ఈరోజు అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ నెలాఖరికి మరొక 80 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం దాదాపు 350 మందికి వచ్చే విధంగా ప్రతి పూట కూడా 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే విధంగా ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలందరికీ వారి ఆకలి తీర్చడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి దాతలు కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఈ అన్నా క్యాంటీన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదల కడుపు నింపే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈరోజు అన్నా క్యాంటీన్లకి విరాళాలు అందించి పేదవారికి బాసటగా నిలవాలని తణుకు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు రాబోయే రోజుల్లో అత్తిల్లో ఒక అన్నా క్యాంటీన్, వేల్పూర్లో ఒక అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అన్నా క్యాంటీన్లు మూసివేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తణుకులో దాదాపు 400